మాటేరు వరి పరిశోధన సంస్థ 101 వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ. అలానే ఈరోజు కిసాన్ మేళా గురించి, ఇక్కడ తయారైన వివిధ రకాల వరి వంగడాలు అంటే సక్సెస్ఫుల్ అయిన వరి వంగడాల గురించి, రైతులకి ఇలాంటి కిసాన్ మేళాలు ఏ విధంగా ఉపయోగపడతాయి అనే వాటి గురించి తెలియజేయండి. మాటేరు వరి పరిశోధన సంస్థకి మీ కృషి, మీ సేవలు చాలా అధికంగా ఉన్నాయండి. సో దీంతో మీ ప్రయాణం గురించి ఈ సంస్థతో. అలాగే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ముఖ్యంగా మీకు తెలుసు, మన ఆత్మీయ గోదావరి కూడా ఈ మధ్యకాలంలో మిక్కిలి ప్రాచుర్యమవుతున్నటువంటి యూట్యూబ్ ఛానల్. వాళ్ళందరి వ్యూవర్స్ అందరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరూ తెలుసు, గోదావరి అనగానే వరి యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువ ఉంది. మీ ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపుగా వరి రెండు సీజన్లు కలిపి 20 లక్షల ఎకరాలు సాగు చేస్తున్నారు. అంటే 3వ వంతు వరి ఈ రాష్ట్రంలో ఈ 2 జిల్లాల నుంచే వస్తుంది. కాబట్టి వరికి అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి ఈ జిల్లాల్లో ఈ బ్రిటిష్ వారి టైంలోనే 1925లో ఈ ప్రాంతానికి సరిపడినటువంటి వరి రకాలు, టెక్నాలజీ ఇవ్వాలనే ఉద్దేశంతో వరి పరిశోధన స్థానంగా 1925లో స్థాపించబడి ఈరోజు 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని 101లోకి అడుగుపెట్టిన సందర్భంగా కిసాన్ మేళా కార్యక్రమాన్ని ఈరోజు మన రాష్ట్ర వ్యవసాయ మంత్రివర్యులు వారి ఇక్కడ రావటం, అలాగే ఇతర ఎమ్మెల్యేలు, ఎంపీలు, మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణంలో ఈ కిసాన్ మేళాని ఇక్కడ నిర్వహించుకున్నాం. మనకు తెలుసు, ఇది జాతీయ స్థాయిలో అత్యుత్తమైనటువంటి పరిశోధన స్థానంగా మార్చే స్థానం మనకి పేరుంది. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ విడుదలైన దాదాపుగా 71 రకాలు జాతీయ స్థాయిలో దాదాపుగా 30% విస్తీర్ణంలో 12 రాష్ట్రాల్లో సాగు చేయబడుతూ జాతీయ ఆహార భద్రతకి ఒక ప్రాతిపదికగా ఈ పరిశోధన స్థానం నుంచి అభివృద్ధి చేసిన రకాలు అంత గుర్తింపు పొందిన నేపథ్యంలో ఈ పరిశోధన స్థానంలో అనేక మంది శాస్త్రవేత్తలు పనిచేసి అత్యుత్తమైనటువంటి ఫలితాలను ఇవ్వటం వల్ల రైతుకి ఇతోధికంగా ఈ పరిశోధన ఫలితాలు అందించడం, వాటి ద్వారా రైతులు కూడా లబ్ధి పొందడం జరగటం వల్ల ఇది ఒక పండగ వాతావరణంలో ఈరోజు రైతులు కూడా ఉభయ గోదావరి నుంచి రావటం మీరంతా చూశారు. చక్కటి వాతావరణ పరిస్థితిలో జరిగింది. ఇక్కడ అటు రకాలతో పాటు శాస్త్ర పరిజ్ఞానం, ఇతర టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా, అంటే అటు దోమపోటు అవనండి, ఎండాకు తెగులు కానీ, మారిన వాతావరణ పరిస్థితుల్లో మనం ఏం చేయాలి, అలాగే రసాయనిక ఎరువుల వినియోగంలో మెలకువలు, అలాగే వెదజల్లులో మెలకువలు, అలాగే సేంద్రీయ వ్యవసాయంలో మెలకువలు, ప్రకృతి వ్యవసాయంలో మెలకువలు, వీటితో పాటు నేల ఆరోగ్య పరిరక్షణ ఏ విధంగా తీసుకోవాలి, అలాగే అవశేషాలు, పంటల యొక్క అవశేషాలు ఏ విధంగా పొలంలో కలిదుని పంటకి మనం బలాన్ని చేకూర్చాలి, అనేక అంశాలు. అంటే మారినటువంటి కాలానికి అనుకూలంగా అటు టెక్నాలజీ అలాగే వెరైటీలు కూడా మనం తయారు చేయటం అనేది ఈ మాటేరు పరిశోధన స్థానం యొక్క విశిష్టతగా మనం చెప్పుకోవచ్చు. వీటిలో చూస్తే జాతీయ స్థాయిలో మెగా వెరైటీస్గా అటు స్వర్ణ 1001, 1010, అలాగే 1156, 1153 ఈ రకాలు జాతీయ స్థాయిలో చాలా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయబడుతున్నాయి. అవన్నీ కూడా ఈ పరిశోధన స్థానం నుంచి రావడంతో పాటు ఇటీవల కాలంలో దాదాపుగా 10-12 లక్షల ఎకరాల్లో కూడా సాగుకి వెళ్ళిపోయినటువంటి వెరైటీలుగా 1121 కానీ, 1318 కానీ, 1061 కానీ, అలాగే ఈ రకాలు చాలా విస్తృతంగా రైతులకి అందించడం జరిగింది. అలాగే రైతులు పండించి విశేషంగా తుఫాన్లు తట్టుకుని, చౌడు తట్టుకుని, అలాగే ముంపును తట్టుకుని కూడా ఈ రకాల యొక్క వల్ల రైతుకు లాభం కలుగుతుంది. అలాగే సన్న రకాల యొక్క ఆవశ్యకత నేపథ్యంలో అనేక కొంగొత్త సన్న రకాలు కూడా MTU 1224 కానీ, 1262 కానీ, MTU 1282 కానీ, MTU 1426 ఇలాంటి రకాలు కూడా వివిధ కాలాలకి అంటే సీజన్స్కి అనుకూలంగా, వివిధ ప్రాంతాలకు అనుకూలంగా ఉండే విధంగా అత్యుత్తమైనటువంటి దిగుబడులతో పాటు చీడపీడలను తట్టుకుని గింజ రాలకుండా రైతుకి మంచి ఆదాయం వచ్చేటువంటి రకాల రూపకల్పన చేయడం అనేది ఈ పరిశోధన స్థానం యొక్క విశిష్టతగా చెప్పుకోవచ్చు. అలాగే పారుబాయిలకు ఉపయోగపడే రకాలు, ఉప్పుడు రవ్వకు ఉపయోగపడే రకాలు, ముతక రకాలతో పాటు సన్నగా పొడుగ్గా ఉండి విదేశాలకి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ రకాలు కూడా ఈ పరిశోధన స్థానంలో ఇవ్వటం అనేది మనం చేస్తున్నామంటే ఈ విధంగా రైతులకి విశేష సేవలు అటు రకాల రూపంలో, టెక్నాలజీ రూపంలో ఇవ్వటం వలనే మనకి ఈరోజు ఈ పరిశోధన స్థానానికి ఇంత పేరుంది. ఈ పేరుకు అనుగుణంగానే ఈరోజు ఒక పండగ వాతావరణంలో కిసాన్ మేళా చేసుకోవటం మీరు చూశారు. ఏదైనప్పటికీ ముందు రైతుకి ఏం కావాలి, ముఖ్యంగా నేల ఆరోగ్య పరిరక్షణ, మెకనైజేషన్ మీద దృష్టి, పోస్ట్ హార్వెస్ట్ వాల్యుయేషన్ మీద దృష్టి పెట్టడం, పంటల సరళిలో మార్పు చేయటము, ఇవన్నీ కూడా చాలా విస్తృతంగా చేయాల్సినటువంటి అవసరం నేపథ్యంలో వాటి మీద కూడా దృష్టి సారించి ఎప్పటికప్పుడు రైతుల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకుంటూ, వినియోగదారుని దృష్టిలో పెట్టుకుంటూ, వాటి మిల్లర్స్ గారిని దృష్టిలో పెట్టుకుని, అలాగే ప్రభుత్వం యొక్క పాలసీ ఇష్యూస్ని దృష్టిలో పెట్టుకుని దానికి తగ్గట్టు పరిశోధన చేయటం అనేది
ఈ మార్టైర్ స్థానం యొక్క విశిష్టతగా చెప్పుకోవచ్చు. ఈ విశిష్ట కృషికి గాను వచ్చే సంవత్సరం అయినా సరే మీకు పద్మశ్రీ అవార్డు రావాలని చెప్పి ఆత్మీయ గోదావరి తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ మీ అభిమానానికి. రైతులు ఆనందంగా ఉంటే మనమే ఆనందంగా ఉంటాం. థ్యాంక్ యూ అండి. అదే పెద్ద అవార్డు కింద కూడా మనం తీసుకోవచ్చు. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.